నెమలు చూసారండి దీన్ని. నేను ఫస్ట్ చూసి దీన్ని బొమ్మ అనుకున్నా. బీచ్ ఎంట్రన్స్ స్టార్ట్ అండి. ఇలా వెళ్ళాలి. దేశీయులు ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ. అలా చూడండి భలే ఉన్నాయి ఇక్కడ ఈ రాళ్ళ దగ్గర. నేను చూడండి బీచ్ వ్యూ భలే ఉంది కదా. ఇక్కడైతే ఒక ఇల్లు ఉంది, పక్కనే సమాధులు ఉన్నాయండి. ఇక్కడ ఈ వీధుల్లో ఈ బండి ఒకటి తిరుగుతుందండి. పరిగెట్టి వచ్చాడు ఇది కొనడానికి. చేపలు పడడానికి వెళ్తారేమో. మనోడు బాగా చేసేస్తున్నాడు అక్కడ. స్విమ్మింగ్ పూల్ ఎలాగుందో, స్నానం చేయాలనిపిస్తుందిగా. హాయ్ గైస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ట్రావెలర్ హరి. గైస్ ఈ రోజు అయితే నేను శ్రీలంకలో మరొక సరికొత్త ప్లేస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే గర్ల్ ఫోర్ట్ అండ్ అక్కడ బీచెస్ అందాలు మొత్తం చూసారనమాట. సో ఈరోజు ఆ గర్ల్ నుంచి 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న మిరిస్సి అనే ప్రాంతానికి వచ్చానండి. ఈ ప్రాంతంలో కూడా మనకి ఎన్నో అందాలు, ఎన్నో బీచ్ అందాలు అయితే చాలా ఉంటాయి. ఇక్కడ మనకి నైట్ లైఫ్ కూడా బాగుంటుందంట. సో మొత్తం ఏమేమి బాగుంటాయి అన్నీ ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. ఇప్పుడైతే నేను బీచ్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అయింది. ఇక్కడ బీచ్లో సన్సెట్ అయితే బాగుంటుందంట. మీకు మంచి బ్యూటిఫుల్ సన్సెట్, నైట్ లైఫ్ని మొత్తం ఫేమస్ ప్లేస్లన్నీ తిరిగి చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడా మిస్ అవ్వద్దు. తప్పకుండా లైక్, షేర్ అయితే చేసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిరిస్ అనే ప్రాంతంలో కనిపిస్తున్న ఈ హాస్టల్లోనేనండి నేను స్టే చేశాను. పర్ డేకి 550 రూపాయలు తీసుకున్నారు మన కరెన్సీలో. వాళ్ళ కరెన్సీలో అయితే 1800 రూపాయలు అనమాట. ఇక్కడ నుంచి అన్నీ దగ్గరేనండి. బీచ్ వచ్చేసి కిలోమీటర్ మనకి వాకబుల్ డిస్టెన్స్. ఇటువైపు వెళ్తే మనం సిటీలోకి వెళ్ళొచ్చు అనమాట. ఈ మిరిస్సి ఇది కూడా సిటీలో భాగమే. సో మన బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రూట్ గుండా వెళ్ళాలండి. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. బీచ్కి వెళ్ళే రూట్ అయితే చూడండి ఎంత బాగుందో. చుట్టూ హాస్టళ్ళు, హోటల్స్, మొత్తం రిసార్ట్స్తో ఉందండి. అంతా వీళ్ళు టూరిస్టుల్ని దృష్టిలో పెట్టుకుని అంతా అభివృద్ధి చేసుకున్నారండి ఈ శ్రీలంక దేశంలో. చూడొచ్చు ఎక్కడికక్కడ ఈ గెస్ట్ హౌస్లు, హాస్టళ్ళు మొత్తం అవేనండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ దేశం. ఎందుకంటే ఇక్కడ జనాభా చాలా తక్కువ. అందులోని నేను వచ్చింది ఆఫ్ సీజన్ అండి. టూరిస్టులు ఎక్కువ ఈ సీజన్లో రారు. సో అందువల్ల ఖాళీగా ఉందన్నమాట. ఏదో బౌద్ధ టెంపుల్ ఏదో ఉందండి ఇక్కడ. చూసారా లోపల స్తూపం ఉంది. రూటు ఎటువైపు వెళ్ళినా మొత్తం జంగల్లో ఉంటుందండి అంతా. ఈ అరటి చెట్లు మాత్రం దేశం మొత్తం ఉన్నాయండి. చూడండి ఎన్నో. ఈ మిరిస్ అనే ప్రాంతంలో సీక్రెట్ బీచ్ అని ఏదో ఉందటండి. మరి అది ఏం సీక్రెట్ ఏంటో ఆ బీచ్కి వెళ్ళి చూసేద్దాం. ఇది సీక్రెట్ బీచ్లో లేదండి, సీక్రెట్ ట్రెక్కింగ్లో ఉంది. కొండ ఉందండి చాలా పెద్దది. మొత్తం ఈ అప్పు ఎక్కాలన్నమాట. ఇదేదో సీక్రెట్ నెయిల్స్ బార్ అంట. చూడండి ఎలా ఉంది షాపు. మొత్తం కొండ ట్రెక్కింగ్ అండి. దీన్ని సీక్రెట్ బీచ్ అనే బదులు సీక్రెట్ ట్రెక్కింగ్ అనొచ్చు. కొండ అంతా ఎక్కేసరికి ప్యాకింగ్ అయిపోయింది అంతాను. ఇక్కడైతే వీళ్ళు ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో. పెంకులతో కట్టుకున్న ఇల్లులు, కొన్ని రేక్ షెడ్ ఇల్లులు మొత్తం ఈ బీచ్ పక్కన కొండపైన ఉన్నారు. ఎలా నడుస్తున్నారు ఇటు కొండ మీదకి. అబ్బా అలవాటు అయిపోద్దులండి చిన్నప్పటి నుంచి. ఇక్కడి నుంచి రూట్ కొంచెం బాగుందండి. భలే అనిపిస్తుంది వ్యూ. బీచ్ అయితే కనిపిస్తుంది. ఆ ఎండకి ఆ కాంతి వల్ల మీకు కనిపించకపోవచ్చు. బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. భలే ఉంది ఆ వ్యూ అయితే మామూలుగా లేదు. ఈ ఫ్రంట్ అంతా బీచ్ ఇదిగోండి మొత్తం. కిందకి వెళ్తే మనకి సీక్రెట్ బీచ్ అంట. చూద్దాం. ఇంకా కిందకి దిగాలండి. సీక్రెట్ బీచ్ బాగా సీక్రెట్లో ఉందండి ఇది. మూలకి తిరుగుతున్నాం అనమాట. ఇదేదో ఫ్రీడమ్ బీచ్ అంట. సన్సెట్ వ్యూ బాగుంటుందని అక్కడ ఉందో చూసారా. బట్ మనం ఏది ఏమైనా సీక్రెట్ బీచ్కి వెళ్దాం. ఈ నెమలు చూసారండి దీన్ని. నేను ఫస్ట్ చూసి దీన్ని బొమ్మ అనుకున్నా. చూడండి రియల్ నెమలి. అమ్మడి మా ఇంటి మీదకి బలేగా ఎగిరిపోయిందిగా. బాగుంది. చూడండి వీళ్ళు కోళ్ళు పెంచుకున్నట్టు నెమలు పెంచుకుంటున్నారేమో. ఇక్కడ ఒకటి ఉంది బాగుందిగా నెమలి. ఈ ఇళ్ళ దగ్గర తిరుగుతున్నాయి ఇవి. నా ఇంటి పైకి వెళ్ళిపోయింది అది. బీచ్ ఎంట్రన్స్ స్టార్ట్ అండి. ఇలా వెళ్ళాలి. చూస్తే ఇక్కడ వాతావరణం ఇలా ఉంది. అబ్బా ఏందో ఈ సీక్రెట్ బీచ్ ఏందో. చాలా సీక్రెట్ ప్లేస్కి వచ్చాం. మొత్తానికి సీక్రెట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చామండి. చూసేయండి సీక్రెట్ బీచ్ మామూలుగా లేదుగా.
చాలా సీక్రెట్గా ఉందండి ఏరియాలో ఈ సీక్రెట్ బీచ్. మొత్తం రాళ్ళతో ఈ చెట్ల మధ్యన ఏమన్నా ఉందండి వ్యూ. బాబా పోవడందండి సీక్రెట్ బీచ్. అందుకేనేమో దీన్ని సీక్రెట్ బీచ్ అన్నారు. ఎవరు లేరండి, చాలా తక్కువ మంది ఉన్నారు. చూసారుగా వ్యూ అయితే మామూలుగా లేదు. ఇక్కడ చూస్తే విదేశీయులు ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా తక్కువ మంది ఉన్నారు విదేశీయులు. చూడండి, ఎక్కువ మంది లేరు కాబట్టే దీన్ని సీక్రెట్ బీచ్ అన్నారు. ఎక్కువగా ఎవరు రారు. బాబా మామూలుగా లేదండి వ్యూ, చాలా బాగుందన్నమాట. ఇంకా ముందుకు వెళ్దాం, సీక్రెట్ బీచ్ ఏ విధంగా ఉందో మొత్తం చూసేద్దాం. ఇంకా విదేశీయులు ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ, చూడొచ్చు. వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. సీక్రెట్ బీచ్ అంట, కాసేపు చూసేయండి. ఇదిగోండి, ఇటువైపు కూడా సీక్రెట్ బీచ్ ఉంది. చూడండి, అంతా సీక్రెట్గా ఉంది అంతాను వ్యవహారం. అందుకే దీన్ని సీక్రెట్ బీచ్ అన్నారేమో. ఎవరు లేరండి, యంగ్ పీపుల్ కొంచెం ఫిట్నెస్ ఉన్న వాళ్ళే ఈ సీక్రెట్ బీచ్కి వస్తారండి. ఎందుకంటే ఈ కొండ అంతా ఎక్కి దిగాలి, మళ్ళీ యువతల నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కి దిగాలి. కొంతమంది అయితే టుక్ బుక్ చేసుకుంటున్నారు. కానీ భలే ఉందండి సీక్రెట్ బీచ్. చాలా సీక్రెట్గా ఈ మిరిసా అనే ప్రాంతంలో ఉందండి. చాలా బాగుంది మిరిసా ప్రాంతంలో ఈ సీక్రెట్ బీచ్. చూడండి, అసలు సముద్రం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇండియన్ ఓషన్ మామూలుగా లేదు అసలు ఈ సీక్రెట్ బీచ్ రాళ్ళల్లోకి వెళ్దాం, ఏ విధంగా ఉందో మామూలుగా లేదుగా. ఫుల్ అడ్వెంచర్. సీక్రెట్ బీచ్ బొర్ర పాడుందండి. సన్సెట్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి, మామూలుగా లేదు సీక్రెట్ బీచ్. బాబా బొర్ర పాడండి, చాలా బాగుంది. సీక్రెట్ బీచ్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం కానీ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి అడ్వెంచర్ చేస్తేనే ఇక మజా వచ్చేది. మామూలుగా లేదు సీక్రెట్ బీచ్. ఇంకా ఈ అలల దగ్గరికి వెళ్దాం. ఇవ్వండి, ఇక్కడైతే అలలు వస్తాయి అన్నమాట. మొత్తం ఈ రాయి గుద్దుకొని ఇలా లేస్తాయి, అప్పుడు మజా ఉంటుంది. పెద్ద అలల కోసం వెయిట్ చేయాలి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా పాములు గట్టి ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అలలు వస్తాయి, మామూలుగా ఉండదు, బుర్రపాటు ఉంటుంది. అలలు చూడండి భలే ఉన్నాయి ఇక్కడ ఈ రాళ్ళ దగ్గర. వ్యూ అయితే మామూలుగా లేదండి, చాలా బాగుంది వ్యూయింగ్. ఇక్కడ మంచి బ్యూటిఫుల్గా ఉందండి, చాలా రొమాంటిక్గా భలే ఉంది అసలు. ఆహా సూపర్. పెద్ద అలలు వచ్చేటప్పుడు ఇక్కడ వాటర్ అనేది పైకి లేస్తుంది, మన మీదకి తుంటుంది కూడా. మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. సీక్రెట్ బీచ్ ఏంటో పేరు భలే పెట్టారు దీనికి. చాలా తక్కువ మంది ఉన్నారు ఈ సీక్రెట్ బీచ్ దగ్గర. మామూలుగా లేదుగా వ్యూ అయితే బుర్రపాడు ఉంది సీక్రెట్ బీచ్. మెల్లగా సన్సెట్ అయితే అయిపోతుందండి, చూడొచ్చు. చాలా బాగుందండి, మామూలుగా లేదు. సీక్రెట్ బీచ్లో ఎవరు లేరు. వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది వాటర్. స్నానాలు చేసుకోవడానికి అయితే స్విమ్మింగ్ పూల్లో ఉందన్నమాట ఈ ప్లేస్. మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడైతే. ఫైనల్లీ సన్సెట్ అయితే అయిపోయిందండి, చూడొచ్చు. హోటల్ దగ్గర లైట్స్ అవి ఆన్ చేస్తారు. ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం ఈ సీక్రెట్ బీచ్ నుంచి. వచ్చేసి ఇక్కడ ఇది ఓ రిసార్ట్లో ఉందండి, మొత్తం ఎంజాయ్ చేయడానికి. మందు అది వేసి మంచి బీచ్ వ్యూ చూస్తారు ఇక్కడ. నైట్ టైం బార్ అనుకుంటా. హాయ్ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.
నైస్ టు మీట్ యూ బ్రదర్. అక్కడ మందు అది దొరుకుతుంది, చాలా ఖరీదు ఉంటాయండి ఇక్కడ మందు అనేది, ఎందుకంటే బీచ్ పక్కన కదా. ఇవి పైన రూమ్స్, ఇదంతా బీచ్ పక్కన సీక్రెట్ బీచ్ దగ్గర ఇదంతా. ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకుని వెళ్ళొచ్చు ఒకవేళ టౌన్లోకి వెళ్ళాలంటే. సో ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. దారి మధ్యలో మళ్ళీ ఈ నెమళ్ళు కనిపించేయండి, చూడండి 2 నెమళ్ళు పక్క పక్కన తిరుగుతున్నాయి, బాగున్నాయి. ఇప్పుడైతే సీక్రెట్ బీచ్ చూసేసాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లైట్ హౌస్ అయితే ఒకటి ఉంది, మిరిసా లైట్ హౌస్. సో అది కూడా చాలా ఫేమస్, అక్కడికైతే వెళ్దాం. ఇలా ఈ దారిలో వెళ్తే లైట్ హౌస్ వస్తుందండి. మొత్తం చూడండి కొండపైకి అయితే వచ్చాం ఇప్పుడు సీక్రెట్ బీచ్ నుంచి మీదకి. ఇటైతే ఇల్లులు కూడా ఉన్నాయండి లోపలికి, మొత్తం కొండ మొత్తం ఇల్లులు ఉన్నాయి. చీకటి పడిపోతుంది. నేను చూడండి బీచ్ వ్యూ భలే ఉంది కదా, చాలా బాగుంది ఇక్కడ నుంచి బీచ్. ఇక్కడైతే ఒక ఇల్లు ఉంది, వీళ్ళు ఎలాగే నివసిస్తున్నారండి బీచ్ పక్కన ఈ కొండపైన. మొత్తం పెంకిటిల్లో ఉంది, చూడండి ఎంత హైట్ ఉంది ఇల్లు, భలే ఉంది. వీళ్ళకి డైలీ బీచ్ వ్యూ ఉంటుంది అనమాట. మనోడు ఏదో చేసుకుంటున్నాడు, హాయ్. పక్కనే సమాధులు ఉన్నాయండి, వీళ్ళు భలే కట్టేసుకున్నారు ఇక్కడ. ఇల్లు చూస్తే ఇది ఇప్పుడు వెళ్ళిన రూట్ అయితే అది క్లోజ్ అయిపోయిందండి. సో వేరే రూట్లో వెళ్తున్నాను అనమాట. అది ఇంతకుముందు ఓపెన్ ఉండేది, గూగుల్ చూపిస్తుంది, వాళ్ళైతే రేక్ పెట్టి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాలి, హార్బర్ రోడ్ అని ఉంది, ఆ హార్బర్కి వెళ్ళి వెళ్ళాలి. మొత్తం వీళ్ళు విలేజ్ అండి ఈ కొండపైన, ఈ ఇల్లుల మధ్య నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరం ఉంది, చుట్టూ తిరిగి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో, కనిపిస్తుంది కదండి. ఇదే హార్బర్ అనమాట, కిందకి వెళ్ళాలి ఇంకానా. సో మనం చుట్టూ తిరిగి వెళ్ళి అక్కడికి వెళ్తాం. ఇక్కడ ఈ వీధుల్లో ఈ బండి ఒకటి తిరుగుతుందండి, బన్నలు ఏవో అని. ఈ హార్న్ వేసుకుని వస్తే వీళ్ళు కొనుక్కుంటున్నారు పిల్లలు, బాగుంది. ఇదిగోండి చూసారా, పరిగెట్టి వచ్చాడు ఇది కొనడానికి, బాగుంది. ఆ హారం చూడండి భలే ఉంది కదా. ఈ రైట్ సైడ్లోనే హార్బర్ అండి ఇది. అలా ముందుకెళ్తే మనం హార్బర్ లోపలికి అయితే వెళ్తాం. దాదాపు చీకటి పడిపోతుంది. ఇప్పుడు మనం చీకటి పడేసరికి వెళ్తే లైట్ హౌస్ లైట్ ఆన్ చేస్తాడేమో, చూద్దాం. అది ఎంత పని చేస్తుందో లేదో చూడాలి ముందు వెళ్ళి. గాలిపట ముట్టుకుని వెళ్తున్నాడు. ఇది వచ్చేసి హార్బర్ ఎంట్రన్స్ అండి, మనం చూడొచ్చు. లోపలికి అయితే వెళ్తున్నాం. మొత్తం ఫిషింగ్ బోట్లు, ఫిషర్మ్యాన్స్ అంతా ఉంటారండి ఇక్కడ. బాబా సూర్యాస్త సమయంలో మనకి హార్బర్ భలే అందంగా కనిపిస్తుందండి. ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసు హార్బర్ది. అయిపోవన్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. మొత్తం హార్బర్ ఇవ్వండి, బోట్లు అవన్నీ అక్కడ ఉన్నాయండి మొత్తం హార్బర్. ఈ మిరిసా హార్బర్ అయితే చూడండి ఎలా ఉందో. మనం ఇంకా అలా స్ట్రైట్కి వెళ్తే లైట్ హౌస్ వస్తుంది. అందంగా ఉందండి హార్బర్ అయితే, భలే ఉంది. మొత్తం ఈ ఫిషింగ్ చేసుకునే వాళ్ళ బోట్లన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. మన వైజాగ్ హార్బర్ ఎలాగో ఇక్కడ ఈ మిరిసా హార్బర్, మొత్తం చేపలు పట్టుకునేదంతా ఇక్కడ జరుగుతుంది. మనం బోటింగ్ కూడా వెళ్ళొచ్చేమో నాకు తెలిసి. ఇక్కడ చూస్తే ఈ జాలర్లు వలలు అవి సరి చేసుకుంటున్నారండి, చేపలు పట్టడానికి వెళ్తారేమో చూడండి. బాగుంది, ఇక్కడ వలలు అవి సరి చేసుకుంటున్నారు. అయిపోవన్ ఫైన్ యా ఇండియా దిస్ వే గోయింగ్ టు లైట్ హౌస్. ఓకే థ్యాంక్ యూ. చూడండి మొత్తం హార్బర్ అయితే రాత్రి వేళల్లో ఈ విధంగా ఉంటుందండి మొత్తం. చూడండి ఇంకా చీకటి పడిపోతుంది రాను. రైట్ సైడ్ అంతా హార్బర్ ఉంటుందండి. మనం ఈ లెఫ్ట్ రూట్లో వెళ్తే లైట్ హౌస్ వస్తుంది. వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి, ఇంకా స్ట్రైట్కి వెళ్తే లోపలికి ఉంటుంది లైట్ హౌస్. ఈ హార్బర్లో చేపల స్మెల్ వస్తుందండి, మామూలుగా లేదు. ముక్కు బద్దలైపోతుంది, అంత గట్టిగా వస్తుంది అనమాట. హార్బర్ దగ్గర ఈ విధంగా ఉంది మొత్తం. అలా చీకటి పడిపోతుందండి. ఒక్కడనే నడుచుకుంటూ వెళ్తున్నాను లైట్ హౌస్కి. మరి అక్కడ ఎవరైనా ఉన్నారా లేదో తెలీదు. ఇక్కడైతే నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు. మొత్తం నా వెనకాతలు చూడండి, ఇంకెంత దూరం ఉంది లైట్ హౌస్. ఆల్మోస్ట్ చివరికి వచ్చాను అనుకుంటున్నాను నేను. ఈ చివరికి వెళ్దాం, కనిపిస్తుంది చివరిని ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉంది అనేది. లైట్ హౌస్ అయితే కనబడట్లేదండి. బీచ్ చివరికి అయితే వచ్చాను కానీ ఎక్కడ ఉంది లైట్ హౌస్, కనబడట్లేగా. బీచ్ వ్యూ అయితే ఉంది, బట్ లైట్ హౌస్ ఎక్కడ ఉంది కనబడలేదండి లైట్ హౌస్. అటువైపు అనుకుంటాయండి లైట్ హౌస్.
ఈ రూట్లో వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అదే అనుకుంటా లైట్ హౌస్. లేదు ఇటు ఏమైనా ఉందా? ఇటైతే ఏం లేదు, మొత్తం హార్బరే ఉంది. ఇది చూస్తే బీచ్ వ్యూ నైట్ టైం మొత్తం సూర్యాస్తమయం అయిపోయింది. బీచ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ. ఇది లైట్ హౌస్కి వెళ్ళే రూటు. నేనైతే ఆ రూట్లో వచ్చాను. ఇక్కడ నుంచి మరొక 300 మీటర్స్ వెళ్తే లైట్ హౌస్ వచ్చేది. ఇదిగోండి ఇక్కడ బోర్డు అయితే ఉంది, నేను చూసుకోలేదు. దగ్గరికి వచ్చాం ఆల్మోస్ట్. ఇదిగోండి లైట్ హౌస్ ఏరియా. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి లైట్ హౌస్ కనిపిస్తుంది. చాలా ఓల్డ్ లైట్ హౌస్ ఇది. ఇటువైపు వెళ్ళాలండి. ఇంకా మనకి ఆ చివారన ఉంటుంది లైట్ హౌస్. ఇక్కడ సెక్యూరిటీ ఏమంటున్నారంటే 5 మినిట్స్లో చూసుకొని వచ్చాను అంటున్నారు. చీకటి పడిపోయిందిగా, ఎవరు లేరు. ఇక్కడైతే ఈ హోటల్ ఉంది కదండి, ఇది క్లోజ్ చేస్తారంట. సీజన్ లేదు కదా, అందుకే ఆఫీస్ ఉంటారు నాకు తెలిసి. లైట్స్ అయితే వేసి ఉంచారు. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్న బీచ్ వ్యూ, రైట్ సైడ్లో చూసుకున్న బీచ్ వ్యూ ఉంటుంది. ఇది హోటల్. ఆ లోపల అయితే అంతా ఉంటుంది మనకి. చూస్తే బీచ్ వ్యూ చీకటి పడిపోయింది. డే టైంలో మంచి వ్యూ ఉంటుంది. ఈవినింగ్ టైము డే టైము బాగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూయింగ్ని. ఆ లోపలికి మనం సీక్రెట్ బీచ్కి వెళ్ళాం. సో ఇదనమాట, అక్కడ ఉంది లైట్ హౌస్, దాని దగ్గరికి వెళ్దాం. ఇదంతా ప్రైవేట్ హోటల్ అండి. ఇక్కడ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ, చూసారుగా. ధనికులు ఎంజాయ్ చేసే ప్లేస్లు అండి ఇవి. స్విమ్మింగ్ పూల్ చూడండి, అది బీచ్, ఇది స్విమ్మింగ్ పూల్ వ్యూ. మామూలుగా లేదు, చాలా బాగుంది. మొత్తం స్విమ్మింగ్ పూల్ చూసారుగా ఏ విధంగా ఉందో. అదంతా బీచ్ వ్యూ, ఇది స్విమ్మింగ్ పూల్ వ్యూ. చాలా బాగుంది. చాలామంది ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ లైట్ హౌస్ దగ్గర వ్యూయింగ్లో. చూడండి లైట్ హౌస్ లోపల కూడా డైనింగ్ చేయొచ్చు. మొత్తం ఈ హోటల్ వాళ్ళు ఓన్ చేసుకున్నట్టున్నారండి, ప్రైవేట్ హోటల్ దీన్ని. సో అందుకే ఆలో ఉన్నారనమాట మొత్తం. సో ఇదంతా బుకింగ్. ఆ లోపల చూసారు రిజర్వ్డ్ అయిన ఉంది. ఇది లైట్ హౌస్ అండి, ఓల్డ్ లైట్ హౌస్ ఇది. పైన రాడార్ లాగా ఏదో తిరుగుతుంది. ఈ ప్రైవేట్ హోటల్ మొత్తం దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ వైపు వెళ్దాం ఇంకా లోపలికి. బీచ్ వ్యూ చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి, ఈ లైట్ హౌస్ నుంచి. ఇక్కడ నుంచి కూడా మనకి సన్ రైజ్ అనేది, సన్సెట్ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మొత్తం వ్యూయింగ్ మొత్తం ఉందన్నమాట. చూడండి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇటు రైట్ సైడ్ మొత్తం బీచ్ వ్యూ ఉందన్నమాట. చాలా బాగుంది ఇక్కడ. ఇంతకీ ఈ లైట్ హౌస్ వేరేది ఎప్పుడైనా కట్టించిందా, లేదా ఈ హోటల్ కట్టించుకున్నాడా? గూగుల్ మ్యాప్స్లో అయితే మిరిస్టా లైట్ హౌస్ అని ఉంది. మరి హోటల్ స్వాధీనం చేసుకున్నాడా లేదా వీడి కట్టించాడా తెలీదు. చాలా నార్మల్గా ఉందండి. పెద్దగా లైట్ హౌస్ అంటే పెద్ద లైట్ ఆన్ అవుద్ది కదా మీదన, అదేం లేదు. చిన్న రాడార్ ఏదో గాలికి తిరుగుతుంది మీదన. సింపుల్గా ఉంది కిందన. కట్టించిందిలా అనిపిస్తుంది రీసెంట్గా, మరేమో మనకు తెలీదు. సో ఇలా వెళ్తే హోటల్ వస్తుంది. ఇక్కడికి వచ్చినందుకు లైట్ హౌస్ కాదు కానీ ఈ స్విమ్మింగ్ పూల్ భలే ఉందండి. దీని వ్యూ అయితే మామూలుగా లేదు. ఇందులో స్నానం చేస్తూ బీచ్ వ్యూ చూస్తే డే టైంలో లెక్కలో ఉంటుంది. లైట్స్ ఆన్ చేశాడు స్విమ్మింగ్ పూల్లో కూడా. చూసారా స్విమ్మింగ్ పూల్ ఎలాగుందో? స్నానం చేయాలనిపిస్తుందిగా. ఖర్చు ఎక్కువ అవుద్ది. బయట సెక్యూరిటీ కూడా ఏమో క్లోజ్ అని చెప్పి ఇక్కడేమో హోటల్లో చెక్ ఇన్ అవుతున్నారు. అంటే మేము వెళ్ళకూడదని అలా చెప్పి ఉంటాడండి. అందుకే 5 మినిట్స్లో వెళ్ళొచ్చాండి అన్నాడు. లైట్ హౌస్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఇంకెక్కడి నుంచి మనం వెళ్ళిపోవడమే. అది లైట్ హౌస్ ఈ నేవల్ రాడార్ పాయింట్ అటండి. అది ఓల్డ్దేనంట. బట్ ఈ హోటల్ కూడా నేవల్ ఫండ్తో నడుస్తుందంట, కట్టించారంట. సో అది లైట్ హౌస్ సంగతి. ఇక్కడ లోకల్ ఫుడ్ షాప్కి అయితే వచ్చానమాట, ఫుడ్ తిందామని. లోపలికి అయితే వెళ్దాం, ఏముంటుందో ఏం చూద్దాం. లోపలైతే భలే ఉంది. చెప్పకుండా లోపల ఇది ఈ విధంగా ఉంది. మనోడు బాగా చేసేస్తున్నాడు అసలు. శ్రీలంకలో కొత్తు అని ఫేమస్ ఫుడ్ ఉంటుందండి, అది తయారు చేస్తున్నారు, అందుకే అంత సౌండ్ వస్తుంది అనమాట. మెనూ అయితే ఇదండి. ఇక్కడ చూసారా లంచ్ అండ్ డిన్నర్ ఏ ప్రైజ్లో ఉన్నాయో వీళ్ళు శ్రీలంకం అని మొత్తం ఈ విధంగా ఉందన్నమాట ఈ మెనూ. ఎక్కడికి వెళ్ళా ఒకటే ఫుడ్, ఆ చికెను ఆ రైస్ అదే చెప్పా. మళ్ళీ మిగతావన్నీ రేట్లు ఎక్కువ, మనకి ఆ టేస్ట్ సెట్ అవ్వదు. సో చికెన్ రైస్ చెప్పాను, వచ్చిన తర్వాత ఫుడ్ చూపిస్తా. ఫుడ్ అయితే వచ్చిందండి, చికెన్ ఫ్రైడ్ రైస్. మళ్ళాగా ముక్కలు ఏరీలు ఈ చీల్చేసి కొంచెం లైట్గా వేస్తారు. ఇది వచ్చేసి 330 రూపాయలు ప్లేటు. చూడండి ఇది ఏదో రెడ్ కలర్ ఇది ఇచ్చారు కదా, ఇది మిర్చిది అండి, లోపల ఉంటుంది, గొప్ప కారంగా ఉంటుంది ఇది తింటే. నెక్స్ట్ ఈ సాసు, ఇది 330 రూపాయలు ఇది. ఫైనల్గా డిన్నర్ అయితే ఈ విధంగా అయిందండి. నిజం చెప్పాలంటే ఫ్రైడ్ రైస్ అసలు టేస్ట్ అసలు బాగాలేదు, చండాలంగా ఉంది. 330 రూపాయలు వర్తే కాదు. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు ఇంకో కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలండి. బ్యాక్ టు మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ దగ్గర షాపులు చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం వచ్చాం అనమాట. ఆ సందు బొందుల్లో నుంచి హార్బర్ నుంచి వచ్చాం తినేసి.
మొత్తం నైట్ ఈ విధంగా ఉంటుందండి ఈ మిరిస్సా ప్రాంతంలో. ఎక్కువగా ఇక్కడ ఏంటంటే మొత్తం వీళ్ళు ఏం చేస్తారు, పబ్బులు, రిసార్ట్స్, హోటల్లో పార్టీలు జరుపుకుంటారండి. మనకి ఇక్కడ థాయిలాండ్, బ్యాంకాక్ లాగా నైట్ లైఫ్ అంటే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి పెద్దగా ఏం చేయరు, అంతా లోపలే ఉండి మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. బాగా పబ్ కల్చర్ ఉంది, అవన్నీ మనం వెళ్ళాం కాబట్టి. సో మనకి రోడ్ లైఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది నైట్ టైం. ఇప్పుడు ఆఫ్ సీజన్ కదండి, జనాలు రోడ్డు మీద కూడా చాలా తక్కువగా ఉన్నారు. చాలా వరకు హోటల్స్ అయితే మూసారండి, మొత్తం ఏం ఓపెన్ లేవు. ఇవి వచ్చేసి షాపులు అండి, మనం ఏదైనా షాపింగ్ చేయాలన్నా ఇక్కడ చేయొచ్చు. క్లోజ్ చేస్తారు. అండ్ ఇది ఏటీఎం చూడొచ్చు, మన కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఇక్కడ అయిపోద్ది అనమాట ట్రావెల్ కార్డు ఉంటే. ఇది మెయిన్ రోడ్, ఇది మిరిస్సా మెయిన్ రోడ్డు. ఇలాగ మనం వెళ్తే మాతరా అని ఊరు వస్తుంది. బ్యాక్ ఈ రోడ్డు బ్యాక్ అయితే గర్ల్ అనమాట, 35 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి. సో పెద్ద పెద్ద హోటల్స్ అన్ని మూస్తారండి, ఎందుకంటే ఇది ఆఫ్ సీజన్. ఇప్పుడు సమ్మర్, మళ్ళీ వీళ్ళకి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది సీజను, మళ్ళీ తర్వాత ఏప్రిల్ ఆ టైం వరకు ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఆఫ్ సీజన్, టూరిస్టులు చాలా తక్కువ ఉంటారు. హాలిడేస్ గట్ట ఇప్పుడు ఫారినర్స్కి తక్కువ, మ్యాక్సిమం మన ఇండియా సైడ్ నుంచి వచ్చేటోళ్ళు వస్తారన్నమాట సమ్మర్ హాలిడేస్కి. వుడ్ అండ్ క్రాఫ్ట్ షాప్ అండి ఇది, మొత్తం వుడ్ చేసినవన్నీ చూపి ఇక్కడ ఉంటాయి అనమాట. బట్టలు కావాలంటే కొనుక్కోవచ్చు, మొత్తం ఫారిన్ స్టైల్ ఇదంతా. బీచ్లు వేసుకెళ్ళొచ్చు ఆ బట్టలు అంతా. ఫుడ్ ఇదిగోండి షాపులో షాపింగ్ చేయాలంటే మొత్తం ఇవి స్పైసెస్, టీ పొడులు అన్నీ ఇందులో ఉంటాయి. ఇది వచ్చేసి వేల్ అండి, వేలు చూపించడానికి సముద్రంలోకి తీసుకెళ్తారండి 30 కిలోమీటర్లు. చూసారు కదా, ఇవి ఏంటంటే మన దగ్గర 4,000, 3,000 తీసుకొని బోట్లో తీసుకెళ్తారండి మనల్ని ఆ వేలు చూపించడానికి. ఆ లోపల సముద్రం లోపల వారానికి ఒక 4 సార్లు కనిపిస్తుందంట. మేము ఇందాక మధ్యాహ్నం అడిగాను, 70% చెప్తున్నారు కనిపిస్తుందని. సో మనకి 90% ఉంటేనే నమ్మకం ఉండదు, 70% అంటే అసలు వెళ్ళాం. సో అందుకే వెళ్ళలేదు. అంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ కనిపించకపోతే మనకి కొంచెం డిసప్పాయింట్ అయిపోతాం. అందులో మార్కెట్ అండి చూడొచ్చు, మొత్తం తినడానికి హోటల్స్, రెస్టారెంట్లు ఇవన్నీ. ఇక్కడ ఈ మిరిస్సాలో కార్గిల్స్ అనే ఫుడ్ సిటీ అంటండి. ఆ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఏముంటాయి అనేది. బయట అయితే మనకి అక్కడ ఫ్లెక్సీ ఉంది, ఏం దొరుకుతాయి అనేది. అంటే ఫుడ్ అంటే గ్రాసరీస్ అండి, ఇంటికి సంబంధించిన కూరగాయలు అవన్నీ ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్దాం, వీడియో తినేస్తారా తినేవరా చూద్దాం సరదాకి. అంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది కల్చర్ అంతా చూద్దాం. లోపల కొంచెం సైలెంట్గా ఉందాం. లోపల అయితే ఈ విధంగా ఉంది, మొత్తం కూరగాయలు అంతా సెక్షన్. బిల్లింగ్ కౌంటర్ ఇది, ఏమైనా కావాలంటే కొనుక్కొచ్చండి తినేదానికి. వాళ్ళు ఉంటారు విదేశీయులు చాలామంది. ఇది ఫార్మ్ అనమాట, ఫార్మసీ. ఏమైనా మెడిసిన్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ మొత్తం ఇదండి చూడవచ్చు. రకరకాలు అనమాట, ఏం కావాలని అన్నీ దొరుకుతాయి. సూపర్ మార్కెట్ అండి ఈ కార్గిల్ అనేది. ఇక్కడ నేను కొలంబోలో కూడా చూశాను, చూడొచ్చు. మొత్తం ఫుడ్ ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ. రకరకాలు ఉన్నాయి మన దగ్గర. దీన్ని ఏమంటారో తెలుసు కదా, రకరకాలు ఉన్నాయి. ఫుల్ ఏసీ పెట్టాడు, ఏమైనా కావాలంటే వెళ్ళ కొనుక్కొని వెళ్దాం. ఐస్ క్రీమ్స్ ఇవి ఫుల్గా, ఏం కావాలంటే సాసులు ఇవి అవి అన్నీ ఉంటాయండి. సూపర్ మార్కెట్ కదా, మొత్తం అన్నీ ఉంటాయి. ఇది మీట్ అనుకుంటాయండి, మీట్ ఇదంతా ప్రిజర్వ్డ్ మొత్తం. ఇక్కడ పోర్కు ఇవన్నీ మాంసాలు దొరుకుతాయండి, పంది మాంసం అవి ఇవి తింటారనమాట. ఇదిగోండి ఇక్కడ చికెన్ చూడండి ఎలా ఉందో, ఫ్రోజన్ చికెన్ ఇదంతా. చూసారుగా చికెన్ ఫ్రోజన్ మొత్తం. ఇవి పంది మాంసం ఇంకేవేవో ఉంటాయండి, బీఫ్ అవి అన్నీ ఎక్కువ తింటారు ఇక్కడ. ఇదండి మొత్తం ఈ విధంగా ఉంది. ఇదేంటి సూపర్ మార్కెట్. ఈ సూపర్ మార్కెట్లో ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా, చిన్నది చాక్లెట్ బార్. బాగుంది, పర్లే. మనకి సూపర్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయో సేమ్ క్యాజువల్గానే ఉంది ఇది కూడాను. ఇది మళ్ళీ టౌన్, మిరిస్సా టౌన్ ఇంకా లోపలికి ఉందండి ఇదంతా. ఎక్కడికక్కడ ఏటీఎంలు, బ్యాంకులు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి. మనకి కరెన్సీ ఎక్స్చేంజ్కి ఇబ్బందే లేదు. టూరిస్ట్ ఏరియా కదండి, ఎక్కువే ఉంటాయి. హోటల్స్, రెస్టారెంట్లు ఇవే ఉన్నాయి మొత్తం. ఇక్కడైతే పెరల్స్ ఏవో షాప్ ఉందండి, చూద్దాం లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయో.
చూసారా, అన్నీ బ్రాస్లెట్స్, సేపెరల్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు అనుకుంటా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు ఇది, సర్ఫింగ్ బోట్లు ఇవన్నీ. ఇది మాత్రం భలే ఉందండి. బాగుంది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు అనమాట. చూసారా, ఇదిగోండి శ్రీలంక ఎలిఫెంట్ ఫేమస్. ఈ శ్రీలంక కంట్రీ ఏకంగా మన రాష్ట్రం అంత ఉంటుంది, ఇది అంత ఉంది. ఇవి మెల్ల వేసుకోవడానికి ఇవన్నీ ఇవి ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ మెల్ల వేసుకోవచ్చు అనమాట. ఏనుగులే మెయిన్, ఏనుగులే ఫేమస్ ఇక్కడ. ఇవి ఏనుగులే, ఇవి ఏనుగులే, ఇవి ఏనుగులే, ఇవి ఏనుగులే. ఇదిగోండి ఇక్కడ ఏనుగులు ఉన్నాయి చూసారా, బాగున్నాయి. మినియేచర్స్ అనమాట. షాప్ అంతా ఇవేనండి. ఇదిగోండి చాలా ఉన్నాయి. ఇది మ్యాగ్నెటిక్ గ్లాస్, ఫ్రిడ్జ్ దగ్గర పెట్టుకోవచ్చు. ఇది కూడా ఇవన్నీ మ్యాగ్నెట్స్ అండి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట ఈ సెక్షన్. ఇంకా ఇలా వెళ్తే మినీ ఆటో బాగుంది. ఏ శ్రీలంక ఇదేదో బుక్, డైరీ రాసుకోవడానికేమో చాలా ఉన్నాయి. అన్నీ ఏవో క్యాప్లు, మంచి ఎండలో ఉన్నాయి కదా, మంచిగా ఇలాంటిది క్యాప్ కొనుక్కుంది అయితే భలే ఉంటుంది. చాలా ఉన్నాయండి. చెప్పులు చూడండి, రంగులు రంగులు చెప్పులు, మామూలుగా లేదుగా మొత్తం. ఈ గ్లాసులు దేనికి కొడతారు, దేనికి ఇవి? ఎలిఫెంట్ షేపు కాఫీ కప్పులు చాలా ఉన్నాయి. బాగుంది. చిన్న చిన్న పెట్లండి ఇవి. సాంబ్రాణి ఏదో ఉంటుంది కదా, పొగ వచ్చేది స్మెల్కి, అది ఇందులో పెట్టుకుంటే ఇందులో వస్తుంది అనమాట. బాగుంది. సర్ఫింగ్ చెక్కతో చెక్కినవి ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ. మొత్తం బ్యాగులు కూడా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నీ. చూసారు కదా మొత్తం ఎన్ని ఉన్నాయో, రకరకాలు ఉన్నాయి. ఇవ్వండి షర్ట్ ఏదో బాగుందిగా, కొంచెం వెరైటీగా ఉంది, వైట్గా భలే ఉంది. ఇది వచ్చేసి విసిరిగమ్మ అండి, చూడండి విసురుకోవడానికి ఇలాగ విసురుకోవచ్చు అనమాట. చాలా ఉన్నాయండి బ్రేస్లెట్స్ అవి ఇవి పెరల్స్. నేనైతే చిన్న షాపింగ్ చేశాను, సో అవి తీసుకుంటున్నాను అనమాట, చిన్న ఐటమ్స్. ఎక్కడికి వెళ్ళా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి కొన్నాను అలవాటు నాకు. సో శ్రీలంకన్ ఒకటి కొన్నాను, ఒక దుమ్ము ఒకటి తీసుకున్నా. షాపింగ్ అయితే అయిపోయింది, బయటకు వచ్చాను అనమాట. సో వర్షం పడుతుంది సడన్గా, చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి, పెద్దదైపోద్దేమో ఇది. సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది, అందరూ లోపలికి వెళ్ళిపోయారు. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో, పడిపోతుంది చూసారా, చినుకులు ఎలా పడుతున్నాయా, ఎక్కువైపోద్ది ఇది సడన్గా. మనకి ఇలా ఎక్కడికక్కడ మనీ ఎక్స్చేంజ్ కూడా చేస్తారండి ఈ బట్టల షాపుల్లో, నెక్స్ట్ ఇలాంటి షాపుల్లో. వాళ్ళు అడుగుతారనమాట, మనం అక్కడికి వెళ్ళామంటే ఎనీ మనీ ఎక్స్చేంజ్ అని అడుగుతారు, ఏ కంట్రీని అడుగుతారు. వాళ్ళు మనకి ప్రైస్ చెప్తారనమాట, మనం బేరం కొంచెం ఆడుకోవాలి. వాళ్ళు కొంచెం చెప్తారు, అంటే ఎక్కువ కమిషన్ లాగడానికి చూస్తారు. కాకపోతే గివ్ మీ బెస్ట్ ప్రైస్ అని అడిగితే చెప్తారనమాట. ఇప్పుడు నేను ఆ పెరల్స్ ఆ షాప్కి వెళ్ళాను కదా, వాళ్ళు కూడా అలాగే చెప్పారనమాట. ఫస్ట్ అడిగాడు, నువ్వు ఏ కంట్రీ నుంచి వచ్చావు అని అడిగితే, ఇలా ఇండియా నుంచి, నువ్వేమైనా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటా చేసుకున్నావు, 10,000 ఉందా, చేసుకుంటున్నా అంటే 10,000కి నాకు ఆడు 1,100 రూపాయలు కట్ చేసుకుంటా అని చెప్పాడు. సో బెస్ట్ ప్రైస్ ఇవ్వు అని అన్నాను, తగ్గించాడు, మళ్ళీ 900 కట్ చేసుకుని ఇస్తాను అన్నాడు. సో అలా మాట్లాడుకోవడమే ఇంకా అనమాట. ఇవి రిసార్ట్లు చూడండి ఎలాగున్నాయి. ఆ లోపల పార్టీలు అవి జరుపుకుంటారంటే మొత్తం పబ్ కల్చర్ అనమాట. ఇక్కడ ఊరంతా తిరుక్కొని హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నానండి. ఈ లోపల వీధిలోకి అయితే వెళ్తే మన హాస్టల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ దగ్గరలో మనకి హాస్టల్ దగ్గరలో బౌద్ధ టెంపుల్ కూడా ఒకటి ఉందండి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇదిగోండి ఇది బౌద్ధ టెంపుల్. కావాలంటే లోపలికి వెళ్ళొచ్చు అనమాట. బట్ టైం ఎప్పుడు వెళ్తే బాగుంటుందో బాగోదు, బయట నుంచి చూద్దాం. మొత్తం సైలెంట్గా ఉంటుంది బౌద్ధ టెంపుల్, లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉంచారనమాట. పక్కనే సమాధులు, ఈ సమాధులు ఇల్లు పక్కనే ఉంటున్నాయండి ఇక్కడ. ఎక్కడికక్కడ ఒంటరిగా నడిస్తే ఇదే భయం. చూస్తారా సమాధులు ఎలాగ ఉన్నాయి ఇక్కడ, ఆ పక్కనే టెంపుల్, ఇవి సమాధులు అనమాట. ఇదే నేను ఉంటున్న హాస్టల్. ఇట్లా లోపలికి వెళ్దాం. సైలెంట్గా ఉంది, ఎవరు లేరు, అన్ సీజన్ కదా, ఖాళీగా ఉంది హాస్టల్ మొత్తం. ఎవరు ఉండరు అనమాట, నిశ్శబ్దంగా ఉంది. ఇది రిసెప్షను. మనకి ఆ చివరన కిచెను, ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయి, వాడుకోవచ్చు అనమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇచ్చాడు రూమ్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. రూమ్ అంటే డార్మెటరీ, బెడ్స్ ఉంటాయి. వీళ్ళు బౌద్ధ మతాన్ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి దీపం పెట్టుకున్నారు, భలే ఉంది.
ఇవన్నీ డార్మ్స్ అనమాట. నేను ఉంటున్న రూమ్కి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది నేను ఉంటున్న రూము, ఇది రూము. ఏసీ వేసాడు, నైట్ 8కి ఆన్ చేస్తాం, మార్నింగ్ వరకు ఉంచుతానని చెప్పాడు అనమాట. సో ఏసీ ఆన్ చేసి ఉంచాడు. ఇవి బెడ్స్ చూసారుగా, 1 2 కింద బెడ్, ఇది 1 2 కింద బెడ్, ఇది నా బెడ్ అనమాట. ఇక్కడ ఇవన్నీ బెడ్స్ అనమాట. ఇలా ఉంటారు, ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఏసీ వేసాడు అనమాట, బాగుంది. ఇక్కడ నుంచి మనకి వ్యూయింగ్ ఉంటుంది, బయటికి చూడొచ్చు డే టైంలో. ఇది మొత్తం లైట్స్ అవి ఆన్ చేసుకోవచ్చు. నాకు సాకెట్స్ అవి అక్కడ ఇచ్చాడు. ఇలా ఉంది. లైట్ అయితే చిన్నది ఇచ్చాడండి, పెద్ద వెలుతురు ఉండకుండా. ఇది నేను ఈ మిరిసాలో ఉంటున్న హాస్టల్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తానికి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ థింక్ మీకు మంచివి ప్లేసెస్ చూపించాలని అనుకుంటున్నా. బాగా ఎక్కువే చూపిద్దాం అనుకున్నా, బట్ మరీ అంతగా ఏం లేదండి. ఆ డాల్ఫిన్స్ ఏదో ఉందంట, అది బయటికి వెళ్ళి సముద్రం లోపలికి 30 కిలోమీటర్లు తీసుకెళ్ళి చూపిస్తారంట. బట్ ఏంటంటే గ్యారంటీ లేదు, దానికి మనం 4,000 రూపాయలు పెట్టాలి. ఆల్రెడీ మధ్యాహ్నం అడిగాను. సో బట్ ఎందుకు అంత డబ్బులు పెట్టి మనకి అక్కడికి వెళ్ళి యూజ్ లేకపోతే డిసప్పాయింట్ అయిపోతాం. సో వెళ్ళలేదు. సో అందుకనే ఈ సీక్రెట్ బీచ్, ఈ లైట్ హౌస్, ఈ సిటీ అంతా చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం. ఇంకా శ్రీలంకలో చాలా వీడియోలు చేయాల్సి ఉంది, ఇంకా చాలా తిరగాలి. ఇది ఇంకా ఈ బీచ్ సైడ్ ఇదే ఈ కల్చర్ ఉంది. రేపటి నుంచి కొత్త చాప్టర్ మొదలు పెడతాను, అస్సలు మిస్ అవ్వద్దు. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.